మహాగణుడా మీకే వందనములయ్యా. ఈ యొక్క దినమందు ఈ రీతిగా మీ యొక్క మాటలను బోధించుటకు అల్పుడనైనటువంటి నన్ను నీవెన్నుకున్నావు ప్రభువా. మరి పాపినైనటువంటి నేను నీ పక్షముగా నిలవబడుతూ ఉండగా నాలో ఉన్న సమస్త పాపములను పరిహరింపు చేసి దేవ మీ ఆత్మతో నింపండి. నీ యొక్క మాటలను మరి సూటిగా వారికి తెలియపరచడానికి జ్ఞానమును దయచేయండి. మరి నన్ను మరుగుపరిచి నీవే నా ద్వారా బిడ్డలతో మాట్లాడమని మీ ఉద్దేశం ఏమిటో నీ లేఖనముల ద్వారా మేము తెలుసుకొని వాటిని గైకొని గ్రహించి దేవా ధన్యులగుటకు సహాయం చేయమని యేసు నామములు అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయాన్ని దేవునికి మాటలు మనం విందాము. మరి దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు. మరి వాక్య సమయానికి వచ్చేసరికి అందరము కూడా కామ్ అయిపోవాలని, అందరము కూడా చక్కగా ఒకచోటే మనము ఎక్కడున్న వారం అక్కడే ఉండి ఆయన మాటలు మనము వినాలి. ఎందుకంటే యెహోవా మాటలు పవిత్రమైనవే. అవి మట్టి మోసలో 7 మారులు కరిగి ఊదినటువంటి వెండి అంత పవిత్రములో. కాబట్టి అంత పవిత్రమైనటువంటి దేవునికి మాటలను మనం జాగ్రత్తగా విందాము, వాటికి విలువను మనం ఇద్దాము. ఈరోజు మరి నేను ఎంచుకున్నటువంటి అంశం ఏమిటి అనంటే, నేను చూసేది మీరు చూస్తారా అనేటువంటి ఒక ప్రశ్న దేవుని యొద్ద నుంచి వస్తూ ఉందండి. నేను చూసేది మీరు చూస్తారా అనేటువంటి ఒక ప్రశ్న వెలుగించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న భిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మరి నేడు నేను ఎంచుకున్న అంశం ఏమిటంటే, నేను చూసేది మీరు చూస్తారా అనేటువంటి ఒక ప్రశ్న మరి దేవుడు మనల్ని వేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క అంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి మరి దేవుని యొక్క సహాయము కొరకే మనము ప్రార్థన చేద్దాము. మీరెక్కడున్న వారు అక్కడే మీ హృదయములలో మరి నా కొరకు ప్రార్థన చేయవలెనని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరి అయ్యా నీ దాసుడు నిలవబడ్డాడు, ఆయన ద్వారా నీవే మాతో మాట్లాడము అని చెప్పేసి మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. మరి ఈ యొక్క అంశాన్ని జాగ్రత్తగా మనము పరిశీలన చేద్దాము. అయితే ముందుగా మనం ఆలోచన చేద్దాము. అపోస్తులుడైనటువంటి పౌలు, తిమోతి
వీరిరువురు కూడా దేవుని యొక్క పనిలో ఎంతో చక్కగా కొనసాగుతూ ఉన్నారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళుతూ ఉన్నారు, సంఘాలు కడతా ఉన్నారు, ఆత్మీయముగా అందరినీ కూడా ఎదిగింప చేస్తూ సంఘాలలో వారిని ఏర్పాటు చేసి నడిపిస్తూ ఉన్నారని. అయితే మరి తిమోతి మరి అప్పుడప్పుడు కలిసి ఎప్పుడు కూడా కలిసి ప్రయాణం చేసేటువంటి సమయం వాళ్ళకి రాలేదు. కానీ కొన్ని మార్లు ఆగిపోవలసి వచ్చేది, కొన్ని మార్లు సంఘాలను వెనకుండి చూసుకునేటువంటి వారు. అటువంటి సందర్భములో అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతికి కొన్ని పత్రికలు రాశారని 2. అందులో మొదటి పత్రికలో మరి అనేక విషయాలను పొందుపరిచి రాశారు. అందులో ఒక విషయాన్ని ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడని. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం ఈ రీతిగా వ్రాయబడ్డాయి, చదువుదాము. మనము సంపూర్ణ భక్తియో మాన్యతయో కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతితో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని అనంటే, మనము సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము మనం ఎలా జీవించాలి అనంటే, ఎలా జీవించాలి? సంపూర్ణమైనటువంటి భక్తియు మాన్యతయు మనము కలిగి జీవించాలి. అలా జీవిస్తూ మన మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అలాగునే ఇంకా ఇక్కడ చెబుతా ఉన్నాడు అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. వారి కొరకు మరి ఎంతగానో విజ్ఞాపనలను చేయాలి, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడని. హెచ్చరించి ఆ తరువాత ఒక విషయాన్ని అంటా ఉన్నాడు, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది అని చెప్పి ఇక్కడ ముగిస్తూ ఉన్నాడని. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెబుతున్నాడు, తిమోతి, మనము సుఖముగా నెమ్మదిగా బ్రతుకున్నట్లు మనం ఎలా జీవించాలనంటే సంపూర్ణ భక్తియో మాన్యతయో కలిగి మనము జీవించాలి. అలా జీవిస్తూ మన మీద ఉన్నటువంటి అధికారుల కొరకు, రాజుల కొరకు, ప్రతి మనుషుల కొరకు మనము ప్రార్థన చేద్దాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించే వారముగా ఉండాలి అని చెప్పి మరి అపోస్తలుడైన పౌలు ఆయన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇది మనం చేయాలి అని అంటే, ఇది మంచిదియో మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదయో నై ఉన్నదని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడని. అంటే మనము భక్తిగా జీవించటము, మాన్యత కలిగి జీవించటము ఉండి మనలందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించటం అనేది దేవుని కన్నుల ఎదుట అది ఎలా ఉందట? అనుకూలమైనది, మంచిదిగా ఉందని చెప్పేసి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారిలా అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, దేవుని దృష్టిలో ఇవేమై ఉన్నవి? మంచిదియో అనుకూలమైనది అని ఉన్నది అని చెప్పేసి అంటా ఉన్నాడు. మరొక మాటలు చెప్పాలనంటే, దేవుని కన్నుల ఎదుట ఈ రీతిగా జీవించటము, ఈ రీతిగా మనుషుల కొరకు ప్రార్థన చేయటము అది మంచిది, అంతేకాక అది దేవునికి అనుకూలమైనది అని చెప్పేసి అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని వారిలారా, దేవుని కనులకు, దేవుని దృష్టికి ఏది మంచిది అనంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయటము, యాచనలను చేయటము, విజ్ఞాపనలను చేయటము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము. ముఖ్యముగా మనం ఎలా బ్రతకాలి అనంటే సంపూర్ణమైన భక్తియు మాన్యత కలిగి బ్రతికి ఉండటము దేవుని యొక్క కన్నుల ఎదుట అది మంచిది అని చెప్పేసి అంటా ఉన్నాడు. దేవుని కన్నుల ఎదుట మనము భక్తిగా మాన్యత కలిగి ఇతరులకు ప్రార్థించుట మంచిది అని చెప్పేసి అంటా ఉన్నాడు. అయితే దేవుని కనులకు మంచిదైతే ఇహలోకములో ఉన్నటువంటి మానవులకు ఆ భక్తి జీవితము, ఆ మాన్యత కలిగి ఉండటం, ఇతరుల కొరకు ప్రార్థన చేయటము ఎలా ఉంటుందని అంటే పిచ్చితనంగా ఉంటుందని. అవునా కాదంటారా? దేవునికి అనుకూలముగా ఉన్నది మనుషుల యొక్క దృష్టికి ఎలా ఉంటుందట? కొంతమందికి ఎలా ఉంటుందని అంటే పిచ్చిగా అనిపిస్తూ ఉందని. వారి కొరకు నేను ప్రార్థన చేయటం ఏంటి? నేను భక్తిగా జీవించటం ఏంటి? నేను మాన్యత కలిగి ఉండటం ఏంటి? ఇతరుడు ఎక్కడో ఏదైపోతే నేను వారి కొరకు ప్రార్థన చేయటం ఏంటి? దేవుని జ్ఞాపకం తెచ్చుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఏంటి అని చెప్పేసి మనుషుల యొక్క దృష్టికి అది ఎలా ఉంటుంది? పిచ్చికరంగా ఉంటుందని. కానీ దేవుని దృష్టిలో అది అనుకూలమైనది,
మంచిది అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ఇక్కడ మనం అందరమును కూడా దేవుని దృష్టికి ఏది మంచిదో, ఏది అనుకూలమైనదో అదే మనము చేయవలసిన బద్ధులమై ఉండి ఉన్నాము. అంతేగాని మనుషుల యొక్క కన్నులకు ఇంపైనది, మనుషుల కన్నులకు మంచిదిగా అనిపించేది అది కాదు మనం చేయవలసింది. దేవుని కన్నులకు ఏది మంచిదిగా కనబడుతుందో, ఏది ఆయనకు అనుకూలమైనగా ఉన్నదో అదియే మనము నెరవేర్చవలసిన బద్ధులమై ఉండి ఉన్నాము. అయితే నూతన నిబంధన గ్రంథంకి వచ్చేసరికి మరి అపోస్తలుడైనటువంటి పౌలు కదండి, పేతురు, యోహానులు దేవుని మందిరానికి వెళతా ఉన్నారు ప్రార్థన చేయటానికి. మనలందరికీ తెలుసు, ఒక కుంటివాడు ఆ మెట్ల దగ్గర కూర్చుండబెట్టాడు. వారు చిన్నప్పటి నుంచి కూడా, పుట్టినప్పటి నుంచి కూడా ఆ యొక్క మెట్ల దగ్గరే మరి భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడని. అయితే దినాలు గడిచాయి. మరి పేతురు, యోహానులు ప్రార్థన చేయడానికి ఆ దేవుని మందిరానికి ఎక్కి వెళుతూ ఉంటే అతడు చూస్తూ ఉన్నాడు, తేరి చూస్తూ ఉన్నాడు. ఏమని? వీరి దగ్గర నుంచి నాకేదో దొరుకుతుందని. కానీ పేతురు, యోహానులు అంటా ఉన్నారు, మా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ వెండి బంగారాలు లేనేలేవు, కానీ మాకు కలిగి ఉన్నది నేను నీకు ఇస్తా ఉన్నాను. నజరేయుడిని యేసు నామములో నీవు లేచి నడు అని చెప్పేసి అనగానే ఆ యొక్క కుంటివాడు లేచి నడిచాడు. అప్పటి వరకు బయట ఉన్నాడు, కానీ ఇప్పుడు లేచి నడవటం వలన దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆధిక్యత వచ్చింది. వెళ్ళి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తా ఉన్నాడు. చూచి అందరూ అడుగుతున్నారు, ఇది ఎలా సాధ్యం? ఇతడు కుంటోడు కదా, బయట ఇప్పుడే కదా మెట్ల మీద చూశాను, ఇక్కడున్నాడేంటి? లేదు ఇతను పోలికను మరొకడు ఇతడు అని అనుకుంటూ ఉన్నారు. అతను అడుగుతా ఉంటే నన్ను ఈ రీతిగా పేతురు, యోహానులు ఈ రీతిగా నన్ను స్వస్థపరిచారు, లేవనెత్తాడు అని చెప్పేసి సెలవిచ్చారు. అనేకులు అడిగారు. ఇది సన్హెడ్రిన్ సభ దాకా వెళ్ళింది, పరిసయ్యులు, శాస్త్రుల అధికారులు దాకా వెళ్ళింది. అయితే పేతురు, యోహానులను పట్టుకుని చెరసాలలో మరి బంధించారు. అయితే సభలోనికి తీసుకొచ్చి అంటా ఉన్నారు, యేసు నామము ఉండకూడదనే ఆయన్ని మేము హతమార్చేస్తాము, ఇప్పుడు మరలా నామాన్ని మీరు ప్రకటన చేస్తా ఉన్నారు, అది మీరు చేయటానికి వీలు లేదు. అయితే అప్పుడు పేతురు, యోహానులు ఏమంటా ఉన్నారు అని అంటే, వారు ప్రకటిస్తున్నటువంటి మాటలను బట్టి నిజంగా మరి వారు ఆశ్చర్యపోయారని. అపోస్తల కార్యాలు 4:13 వారు పేతురు, యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గురితెరిగిరే. ఆ సన్హెడ్రిన్ సభకు చెందినటువంటి వారు అనుకుంటూ ఉన్నారు, వీరికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఇంత గొప్పగా వీళ్ళు ఎలా ప్రకటన చేస్తూ ఉన్నారు? ఇంత కార్యాన్ని ఎలా చేస్తూ ఉన్నారు? వీరికి చదువు లేదు కదా, వీరు పామరులు, వీరు జాలరులు కదా, ఇంత ధైర్యం ఎలా వచ్చింది ఇంతలా మాట్లాడడానికి అని చెప్పేసి ఆ తర్వాత వారిని గద్దిస్తూ, ఇక ఆ మాటలను మీరు ప్రకటించడానికి వీలు లేదు, స్వార్థను ప్రకటించడానికి వీలు లేదని అంటూ ఉంటే, ఆ తర్వాత 19వ వచనం దగ్గరకు వచ్చేసరికి పేతురు, యోహానులు ఏమంటున్నారో చూద్దాము. అందుకు పేతురును, యోహానులను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. అడుగుతా ఉన్నారని యోహాను పేతురులు అడుగుతా ఉన్నారు, మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? మేము దేవుని దృష్టికి న్యాయమైనది మేము చేయవలసిన వారమైనాము. ఏది న్యాయము మీరే చెప్పండి. మీ మాట వినాలా, లేకపోతే దేవుని మాట వినాలా? ఎవరు మాట వినాలా? నిజముగా దేవుని మాటే మనం వినాలి. అయితే దేవుని దృష్టికి మరి ఏది న్యాయము అని అంటే, మనం ఆయన ద్వారా సృజించబడ్డాము, మనం ఆయన మాట వినవలసిన వారమై ఉండి ఉన్నామని. కాబట్టి మనం ఆయన మాట వినాలని చెప్పేసి ఎంతగానో పేతురు, యోహానులు వారిని ఎదిరించి మాట్లాడుతూ ఉన్నారు. మేము యేసు నామమునే మేము ప్రకటన చేస్తాము. ఏదేమైనప్పటికీ, నీవు మా ప్రాణాలు మేము కోల్పోయినప్పటికీ ఆయన నామమునే మేము ప్రకటన చేస్తామని చెప్పేసి ధైర్యముగా వారు నిలవబడి మరి స్వార్థను వారు ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని దృష్టికి వారు న్యాయమైనది వారు చేస్తూ ఉన్నారు. అంటే మనమందరమును కూడా ఇహలోకములో మనమందరమును కూడా దేవుని దృష్టికి అనుకూలమైనది, మంచిదియో మనము చేయాలి తప్ప, మన యొక్క కన్నులకు ఇంపైనది, మన కన్నులకు ఘనత కలిగినది మనము చేయటం అనేది అది చేయకూడదని లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే లేఖనాలు సెలవిస్తున్న లోకాసు వార్త 16-15 ఆయన అనగా యేసు అంటా ఉన్నారు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అని అనిపించుకున్న వారు కానీ దేవుని మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము.
ఎంతో క్లియర్గా చెబుతా ఉన్నాడు. ఆనాటి ప్రజల్లో వారందరూ కూడా మనుషులు ఎదుట మేము నీతిమంతులము అని చెప్పుకోవడానికి వారు జీవిస్తూ ఉన్నారు, కనపరుచుకోవడానికి జీవిస్తూ ఉన్నారు, భక్తిగా నటిస్తూ ఉన్నారు. వారి హృదయం నిండా కూడా కుళ్ళుతో నింపబడింది, కానీ పైకి మాత్రము ఎంతో అందమైనటువంటి డ్రెస్ వేసుకుని చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా బోధిస్తూ ఉన్నారు, చక్కగా నడుచుకుంటూ ఉన్నారు. అంతా బాగానుంది పైకి. కానీ దేవుడు ఏం చూస్తాడో? పై రూపాన్ని లక్ష్య పెడతాడంటారా? లేదు, హృదయాన్ని లక్ష్య పెడతాడు. హృదయములు నెరిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ఆకాశము నుండి మరి ఈ లోకములో నరులందరినీ కూడా ఆయన దృష్టించి చూస్తూ ఉన్నారు. ఆయన కన్నులకు మరి ఏది అసహ్యము అనంటే మనుషులలో ఘనముగా ఎంచబడినది ఆయన దృష్టికి ఏంటట? అసహ్యము. మరొక మాటలుగా చెప్పాలేనంటే మనుషులు ఏదైతే ఇది ఘనము, ఇది గొప్పది అని చెప్పేసి ఏదైతే చెయ్యాలని అనుకుంటారో చేస్తారో అదంతా కూడా ఆయన దృష్టికి ఏంటి? అసహ్యము అని చెప్పేసి ఇక్కడ అంటా ఉన్నారని. ఇంగ్లీష్లో ఇంకొక మాట చెప్పాలేనంటే సంథింగ్ దట్ స్టింక్, కంపు కొట్టేదే. ఆ మాటని ఇంకొంచెం అక్కడ ఉపయోగించబడినటువంటి మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలని అంటే మనము చాలా మారులు చేసేటటువంటి పని మనుషుల ఎదుట నేను నీతిమంతుణ్ణి అని కనపరుచుకోవటము, మనుషుల ఎదుట నేను గొప్పవాణ్ణి అని కనపరుచుకోవటము, మనుషుల ఎదుట ఇదిగో ఏదైతే ఘనముగా ఎంచుకుంటున్నామో మనుషులమైన మనము, అది దేవుని దృష్టికి ఏమైనదట? అసహ్యము. మనం కొన్ని మారులు మన పేరు మాట్లాడించుకోవాలని, లేకపోతే మనం చేసిన కార్యాలను చెప్పించుకోవాలి పదే. అది దేవుని దృష్టికి ఈ లోకములో మనుషులకు ఘనముగా అది కనబడొచ్చేమో, కానీ అది దేవుని దృష్టికి ఏంటి? అసహ్యము. దేవుని కన్నులకు అది ఎలా కనబడుతుందని అంటే కంపు కొట్టేదిగా, అసహ్యమైనదిగా కనబడుతుందని. కాబట్టి గమనించండి, యహలోకములో మనమందరమును కూడా దేవుని చూచే విధంగా మనము చూడాలి. దేవుని కన్నులతో మనం ఈ లోకాన్ని, ఈ లోకములో ఉన్నటువంటి వాటిని మనం చూడాలి తప్ప దేవుని యొక్క కను దృష్టితో మనం చూడకుండా ఇహలోకపరమైనటువంటి వాటితో మనం చూసినట్లయితే మనం చేసేటివన్నీ కూడా దేవునికి అవి అనుకూలమైనవి కానే కాదు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నేను చూచేది మీరు చూస్తారా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే మనమందరమును కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు, పౌలు, యోహానులు ఆ సన్హెడ్రిన్ సభలో ఉన్నారు. సన్హెడ్రిన్ సభకు యేసు యొక్క సువార్త భయంకరమైనది, ప్రమాదకరమైనది. కానీ యోహాను పేతురులకు మాత్రము అది దేవుని వలన ఇవ్వబడిన గొప్ప ఆశీర్వాదము. ఒకటే విషయము, కానీ రెండు విధాలుగా అక్కడ చూస్తూ ఉన్నారు. సన్హెడ్రిన్ సభ వారు ఎలా చూస్తున్నారు? దాన్ని ప్రమాదకరముగా చూస్తూ ఉన్నారు. కానీ పేతురు, యోహానులు ఎలా చూస్తూ ఉన్నారని అంటే అది దేవుని వలన ఇవ్వబడిన ఆశీర్వాదం అని చెప్పేసి దానిని చూస్తూ ఉన్నారు. ఒకే విషయము, కానీ ఇద్దరు రెండు విషయాలుగా దాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నారా? అయితే మనము కూడా ఆలోచన చేయాలి. మనమందరమును కూడా దేవుని కన్నులతో ఈ లోకాన్ని మనమందరము కూడా చూడవలసినటువంటి వారమై ఉండి ఉన్నాము. మనకు నచ్చిన రీతిగా ఈ లోకములో జీవించటము కాదు, కానీ దేవుని కన్నులతో మనము చూచి ఆయనకు అనుకూలమైనది, ఆయనకి మంచిది, ఆయన దృష్టికి ఏదైతే మంచిదో అదే మనము చేయవలసినటువంటి బద్ధులమై ఉండి ఉన్నాము. దేవుడు పై అలంకరణను చూడడం, లోపల ఉన్నటువంటి హృదయాన్ని ఆయన చూస్తాడు. పై అలంకరణ వ్యర్థమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కానీ మనమేం దేనిని దృష్టి పెడతాము అని అంటే అలంకరణ, ఎత్తు, అందము, సౌందర్యము, బలము, దీనినే మనం లక్ష్య పెడతా ఉంటాం. ఎలా అనంటే మనలందరికీ తెలుసు, సమూయేలు ప్రవక్త ఒక రాజుని మరి ఎంపిక చేయటానికి సౌలు రిజెక్ట్ చేయబడ్డాడు. దేవుని మాట వినలేదు కాబట్టి అతడు దేవుని చేత మరి తృణీకరించబడ్డాడు. తర్వాత మరొక రాజుని ఎంపిక చేయటానికి సమూయేలుని మరి ఎవరి దగ్గరికి పంపాడండి? చెప్పలేము. యెష్షయి దగ్గరికి పంపించాడు. అతనికి 8 మంది కుమారులు. అయితే అతని దగ్గరికి వెళ్ళి నిలవబడినప్పుడు, నీ కుమారులు ఎంతమంది? ఇదిగో పిలువు అనగానే ఆ కుమారులందరినీ కూడా వరుసగా నిలవబెట్టారని. అయితే పెద్ద కుమారుడు ఎలీయాబు, ఆయన ఎంతో ఎత్తున్నాడు, అందముగా ఉన్నాడు, బలము కలిగి ఉన్నాడు, అంతా బాగుంది. అతడు వస్తున్న సమయములో సమూయేలు చూచి అనుకుంటూ ఉన్నాడని. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి, నిజముగా
యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. ఈ సమూయేలు అనుకుంటా ఉన్నాడని అతడు ఎదురుగున్నటువంటి ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఎక్కడున్నాడట, ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనేసి అనుకుంటూ ఉన్నాడటండి. కానీ సమూయేలు ఏమి దృష్టించాడో, ఎత్తుని, బలాన్ని, రూపుని దృష్టించాడు, చూచాడు. కానీ మరి దేవుడు ఎవరిని చూశాడు అంటే, నేను అతను చూడలేదు. ఎవరిని చూడలేదట? ఎలియాబుని నేను చూడలేదు. తర్వాత 7వ వచనంలో అంటున్నాడు, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఎవరైతే మనుషులు ఇది గొప్పది, ఇది మేలుకరమైనది, ఇది ప్రయోజనకరమైనది, ఇది ఘనమైనది అని చెప్పేసి అనుకుంటా ఉంటామో అది ఆయన దృష్టికి అసహ్యము. కానీ మనుషులు లక్ష్య పెట్టేది దేవుడు లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. ఎవరిని? ఎత్తైనటువంటి ఎలియాబుని. సౌలు తర్వాత సౌలు అంతటి వాడుగా ఉన్నాడు ఇతడు. అంతే బలాన్ని కలిగి ఉన్నాడు, అంతే అందముగా ఉన్నాడు, అన్నిటిలో గొప్పవాడుగా కనబడతా ఉన్నాడు. కానీ నేను అతన్ని ఏం చేశాను? త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. గమనించండి, మనుషులమైనటువంటి మనము పైరూపాన్ని చూస్తాము, క్వాలిఫికేషన్స్ చూస్తాము, అందాన్ని చూస్తాము, మరి ఎంతో వారి మాట తీరును మనం గమనిస్తాము. కానీ వారి హృదయాన్ని ఎవరు చూస్తారని అంటే దేవుడు చూస్తాడు. మరి దేవుడు చూచినటువంటి విధంగానే మనము కూడా చూడాలి. అంతేగాని మనకు నచ్చినట్లుగా చూడటం కాదు, మనము లక్ష్య పెట్టడం కాదు. దేవుని వలన, దేవుని యొక్క చూపు ద్వారా మనము ఈ లోకాన్ని చూడవలసినటువంటి వారమై ఉండి ఉన్నామని. అయితే మనమందరమును కూడా ఆ రీతిగానే దేవుడు చూసినటువంటి విధముగా మనం చూడాలి. ఈ రోజుల్లో చాలామంది పైరూపాన్ని చూసి మోసపోతున్న వారు చాలామంది ఉన్నారా? వివాహాన సంబంధాలు మరి చూస్తున్నటువంటి కొంతమంది యవ్వన బిడ్డలు, తల్లిదండ్రులు ఉన్నారు. వారి కుమార్తెకి మంచి వాడు రావాలని చూస్తారు, తప్పు లేదు. కానీ చాలామంది ఏమైపోతా ఉన్నారని అంటే అందాన్ని చూస్తూ ఉన్నారు, డబ్బును చూస్తూ ఉన్నారు. కానీ ఆ కుమారుని యొక్క హృదయము, అతని ప్రవర్తన, అతని తీరు మాకు అవసరం లేదు. ఆడు ఎలాంటోడు మాకు అనవసరం అని చెప్పేసి పై రూపము నచ్చితే చాలు వెంటనే వెళ్ళి సంబంధం కుదిరిచేసుకుంటున్నారు. బాగానే ఉంది, పెళ్ళి అయిపోయింది, లక్షలు ఖర్చు పెట్టేశారు, సేవకులను పిలిచి అందరినీ పిలిచి ఘనంగా చేసేస్తూ ఉన్నారు. బాగానే ఉంది. 2 నెలలు గడిచాయి, చక్కగా జరిగింది. 2-3 నెలలు వచ్చింది, ఏమైపోయిందన్న? కొట్టుడు ప్రారంభించాడన్న. ఇటువంటివి జరగట్లేదా సమాజంలో? రీసెంట్గా ఒక పోస్ట్ నేను చూశానండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని డేట్ చేస్తూ ఉంది. చక్కగా డేట్ అంటే మరి ఎంతగానో వివాహం చేసుకోవడానికి మునుపు, ఇది మన దేశంలో కాదు కానీ ఫారిన్ కంట్రీలో బాగున్నాడు, అంతా బాగున్నాడు, సరే బాగానే ఉందని చెప్పేసి ఆయనతో పాటు బయటికి వెళ్ళింది. ఒక హోటల్కు వెళ్ళారు. CCTV ఫుటేజ్ అంతా కూడా రికార్డ్ అయింది. అయితే వెళ్ళారు, ఇద్దరు కలిసి వెళ్ళారు, బాగానే ఉంది, సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్ళారు, బాగానే ఉంది. కానీ ఒకడే తిరిగి వచ్చాడు. ఏమైంది అవి అని చెప్పేసి మరి దినాలు గడిచిపోయాయి, కంప్లైంట్ చేశారు. అన్నీ కూడా చూసేసరికి ఎలా మిస్ అయిపోయిందని చెప్పేసి అన్నీ కూడా పరిశీలన చేసి సీసీ ఫుటేజ్ అన్నీ కూడా పరిశీలన చేస్తే వెళ్ళింది బాగానే వెళ్ళాడు, ఒకటి తిరిగి వచ్చాడు. ఎలా వచ్చాడు? సూట్ కేసుతో వచ్చాడు బయటికి. అంటే దాని అర్థం ఏంటి? ఆమె కనబడలేదు. ఎలా ఏమైపోయింది అని అంటే సూట్ కేసులో శవం అయిపోయిందండి. మనం అందరమును కూడా ఈ లోకములో పైదాన్ని చూస్తూ ఉన్నాము, కానీ హృదయాన్ని మనం చూడట్లేదు. మనుషులు లక్ష్య పెట్టేది దేవుడు లక్ష్య పెట్టట్లేదు. మనుషులు చూచేది దేవుడు చూడట్లేదు. దేవుడు చూచేదే ఆయన కన్నుల ద్వారా మనం ఈ లోకాన్ని మనం చూడాలి. అలా ఎప్పుడైతే మనము చూడగలమో మనము దేవుని దృష్టికి అనుకూలమైన వారుగా ఉంటామో, మనము ఆయన దృష్టికి ఎంతగానో విలువైన వారముగా మనం ఉంటాము. కానీ ఈ లోకంలో చాలామంది, మనమందరమును కూడా ఈ లోకములో మనుషుల ఎదుట గొప్పకి పోవాలని, మనుషుల ఎదుట పేరు సంపాదించుకోవాలని, మనుషుల ఎదుట నేను ఇది అని చెప్పేసి చూపించుకోవడానికి నడుస్తూ ఉన్నారు. బాగానే ఉంది, కానీ అది దేవుని దృష్టికి అసహ్యము. కానీ మనము దేవుని దృష్టితో ఈ లోకాన్ని మనం చూడాలి. మనం ఎలా ఉండాలో మనకి లేఖనాలు సెలవిస్తున్న సంపూర్ణ భక్తియో మాన్యతయో కలిగి ఆయన ఎదుట మనము బ్రతకాలి, జీవించాలి.
సంపూర్ణ భక్తి మనము కలిగి ఉన్నట్లయితే అందులో ఒక గుణం ఏంటంటే తగ్గింపు. ఆ తగ్గింపు మనము కలిగి మనం నడుచుకోగలము. అది మనం ఎప్పుడూ కూడా ఆయన ఎదుట మరి అనుకూలమైనది, ఆయనకి మంచిది అని చెప్పేసి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కానీ ఈ లోకపరమైనటువంటి వాటిని మనము చూడొద్దాం. దేవుని యొక్క దృష్టితో మనం చూద్దాము. ఒకే విషయాన్ని ఇద్దరు వేరే వేరుగా చూస్తూ ఉంటారని ఒక అనుభవం నాకు ఎదురయ్యిందండి. ఏంటి అనంటే, నేను ఒకరోజు ఒక వివాహాన్ని నడిపిస్తూ ఉన్నాను జరిగించడానికి. రిజిస్టర్ అక్కడే ఉన్నారు, నడిపిస్తూ ఉన్నాను. పెండ్లి కుమారుడు వేదిక మీదకి వచ్చాడు, బాగానే ఉంది. పెండ్లి కుమార్తె వస్తూ ఉందండి. వస్తూ ఉన్నప్పుడు ఆ పెండ్లి కుమారుడితో నేను ఒక మాట అన్నానండి, బాబు నీవు ఆ మెట్ల దగ్గర వెళ్ళి ఆ కుమార్తెని చేయి పట్టుకుని పైకి తీసుకురా. ఇందులో ఏమైనా తప్పు ఉందంటారా? నేను ఎలా చెప్పాను అని అంటే, లేఖనాల ప్రకారంగా ఇస్సాకు రిబ్కా మరి ఆ యొక్క ఎలియాజరుతో పాటు ఒంటెల మీద వస్తూ ఉన్నప్పుడు ఎలియాజరుని అడుగుతూ ఉందండి, ఎవరు ఆయన పరిగెట్టుకుని మన వైపు వస్తూ ఉన్నాడు అని అంటే, ఎలియాజరు అంటున్నాడు, నా యజమానుడు. వెంటనే ముసుగేసుకుంది. ఇస్సాకు దగ్గరకు వచ్చాడు, ఎలియాజరుతో మాట్లాడుతూ ఉన్నాడని. వెళ్ళిన పని ఏమైంది? అంత బాగుందా? అంత బాగా జరిగింది. ఎవరేమే? రిబ్కా, నీ భార్య. అప్పుడు ఆమెను ఏం చేశాడని అంటే, ఆ ఒంటెల దగ్గర నుంచి తీసుకుని తన తల్లి గుడారానికి వెళ్ళాడు. తీసుకుని వెళ్ళటం అనంటే అక్కడ దాకా వచ్చింది. ఆ తర్వాత ఆమెను తీసుకుని గుడారము దగ్గరకు వెళ్ళాడు. తదుపరి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ రీతిగానే ఆ కాంటాక్ట్ని బట్టి సెవెంత్ డే అడ్వెంట్ సంఘాలు ఎక్కడ జరిగినా సరే ఇదే జరుగుతాయండి. ఆ యొక్క కుమార్తె అక్కడికి వచ్చి అక్కడ నిలవబడగానే పెండ్లు కుమారుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి చేతిని పట్టుకుని పైకి తీసుకురావాలని. అయితే ఏం జరిగింది? ఇప్పుడు వెంటనే ఒక ఆయన అడ్డేసేసాడండి. అలా ఎలా కుదురుతుంది? అప్పుడే చేతులు ఎలా కలిపేస్తారా మీరు అని చెప్పేసి అడ్డేసి అంటూ ఉన్నారండి. ఆ తర్వాత నేను అడిగాను, బాగానే అడిగింది ఏంటి అని అంటే, అసలు బైబిల్ ఎక్కడ ఉంది చేపట్టుకుని అక్కడికి తీసుకొచ్చి రామని, అసలు ఏం చేయాలి, అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు చేతులు చెయ్యేస్తేనే కదా అని చెప్పేసి అడిగినప్పుడు, బాగానే ఉంది, మరి వివాహానికి ముందు కొంచెం ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది జరుగుతుంది కదా, మరి ఆ ప్రీ వెడ్డింగ్ షూట్లో మరి వాళ్ళు ఏం చేశారు, నీ కుమార్తెని ఎక్కడికి పంపావు? వాళ్ళేమో బీచ్లో ఇలా పట్టుకుని చేతులతో పట్టుకుని పరుగులెట్టేయచ్చు, ఎత్తేసుకోవచ్చు, ముద్దులు పెట్టేసుకోవచ్చు. చాలా ఫ్లెక్స్లు చూశానండి వివాహానికి మునిపే. మళ్ళీ ఇలా ఎత్తుకుని మరి పెద్ద ఫ్లెక్స్ అండి, దగ్గర 10-24 ఉంటుందేమో, అవన్నీ చేసేయచ్చు. కానీ ఈ వివాహం దగ్గరికి వచ్చేసరికి కుమార్తెని రెస్పెక్ట్ఫుల్గా ఆమెను గౌరవించి ఆమె చేయి పట్టుకుని మాత్రం పైకి తీసుకురాకూడదు. అది నేరం అయిపోయింది. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ మాత్రం ఆయనకి దృష్టికి ఎలా ఉందని అంటే చాలా అందంగా కనబడుతూ ఉందండి. ఏం చూస్తూ ఉన్నాం మనం? నిజంగా మనుషులమైనటువంటి మనము ఒక చిన్న విషయంలో అంతగా మనం చూస్తాం. నిజంగా మనం చూసేది ఎలా ఉంది అని అంటే, ఆయన దృష్టికి అసహ్యమైంది మనం చేస్తూ ఉన్నాం. కానీ మనం అలాగున మనం చేయకుండా ఉండాలని అంటే, మనం ఖచ్చితంగా దేవుని యొక్క దృష్టితో ఈ లోకాన్ని మనము చూడవలసిన వారమై ఉన్నాము. ఆయన దృష్టితో మనం ఈ లోకాన్ని గమనించవలసిన వారమై ఉండి ఉన్నాము. అదేమిటో ఒకసారి మనం ఆలోచన చేద్దాము. అయితే నేను చూసేది మీరు చూస్తారా అని చెప్పేసి ఆయన మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దానికి సమాధానము మరి చివరిలో నేను మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. ముందుగా ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఎందుకు రాలేదు? యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఎందుకు రాలేదా? ఏంటండి చెప్పాలని? ఇంకా మారవలసినటువంటి వారు ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేసి ఆయన ఆగుతూ ఉన్నాడని చెప్పేసి బైబిల్ చెబుతుంది. కానీ మనం అనుకుంటూ ఉంటాము, కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇంకా మన వ్యాపారాలు వర్ధిల్లాలి, మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం, మేము ఇప్పుడే నా జీవితాన్ని కొనసాగాం, ఇంకా బోల్డ్ సమయం ఉంది, అప్పుడు వస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉండాలని. ఇంకా ఆయన ఆలస్యము చేసేది నీవు మన బిజినెస్లో పురోగతి సంపాదించుకోవడానికి కాదు. ఆయన యొక్క రాకడను ఇంకా మరి వెనకకు పెట్టేది ఎందుకనంటే, మనమందరమును కూడా ఈ లోకములో ఎవ్వరము కూడా నశించిపోకుండా ఉండినట్లు ఆయన తన రాకడను ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆలస్యం చేస్తూ ఉన్నాడు. మరొక విషయం ఏమిటి అని అంటే, మత్తయి సువార్తలో మనకు చెబుతున్నాడు 24వ అధ్యాయము 14వ వచనములో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడను, అటు తరువాత
అంతము వచ్చును. గమనించండి దేవుని వారులారా, ఇక్కడ మనకి లేఖనాలు సెలవుసిన ప్రభువు అంటా ఉన్నాడు, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై మరి లోకమంతటిని కూడా ఎప్పుడైతే ప్రకటింపబడుతుందో అటు తరువాతే అంతము వస్తుందని చెప్పేసి అంటా ఉన్నాడని. అంటే ఇంకా సువార్త చాలా ప్రాంతానికి వెళ్ళలేదు, అంటే సువార్త చాలా ప్రాంతాలకు ఇంకా వెళ్ళవలసి ఉంది, అటు తర్వాతే అంతము రానయ్యున్నది. అయితే ఈ యొక్క సువార్తను మనము చాలా విరివిగా ప్రకటించవలసినటువంటి బాధ్యత మనకుంది. ఎందుకు ఆయన మరి ఆ సువార్తను ప్రకటించబడాలి అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడని అంటే, ఆయన రాకడ కూడా బహు సమీపముగానే ఉన్నది. ఆయన ఇంకా త్వరగా రావాలని ఆశపడతా ఉన్నాడు. కానీ ఒకటే ఉద్దేశము, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా సువార్త ప్రకటింపబడాలి. ఈ లోకములో ప్రభువు ఏది చూస్తూ ఉన్నాడు అని అంటే, మరి చాలా కెలామిటీస్ అని, ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు చూస్తూ ఉన్నారు. ఈ లోకములో మరి ఎంతగానో కరువులు మరి సంభవిస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలని అంటే కుటుంబములో సమస్యలు, తల్లిదండ్రులకు పడట్లేదు, బిడ్డలు అనాథులైపోతూ ఉన్నారు. ఇంకా మరి మరణము, వేదన, దుఃఖము, ఇవన్నిటికి కూడా ముగింపు పలకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. గనుకనే స్వార్థను వేగవంతము చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఈ స్వార్థను నలుదిక్కులకి కూడా మరి త్వరితముగా తీసుకుని వెళ్ళాలని ఆయన ఆశపడతా ఉన్నాడని. ఈ లోకములో ఉన్నటువంటి మరి ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తూ ఉన్నాము. మరి దుబాయ్ ప్రాంతము 24 గంటలు వర్షం కురిస్తే ఏమైపోయిందండి? ఇప్పటికీ కూడా ఇక్కడ ఇంకేంటండి, రోడ్డు మీద వెళ్ళడానికి అవకాశము లేనిలేదు. ఒకరోజే అసలు అక్కడ వర్షాలు వస్తాయంటే లేనిలేవు, ఎప్పుడో వస్తాయి. 75 సంవత్సరాలకు ఒకసారి వచ్చిందంటండి ఇలాగున నేచురల్ కెలామిటీస్, డిజాస్టర్స్ అని. ఇలాగున ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, ఇవన్నీ కూడా చూచి దేవుడు సంతాపము నొందుతూ ఉన్నాడు. వీటన్నిటికీ కూడా ముగింపు పలకాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఆ ముగింపు అంతా కూడా ఏంటి అని అంటే, ఎలాగా ముగింపు ఇవ్వాలని అనుకుంటున్నాడనంటే, ఈ రాజ్య సువార్తను సకల జనములకు ప్రకటించటానికి ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు. అందుకు గాను నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ఎంపిక చేసుకుని ఆ సువార్తను తీసుకుని వెళ్ళి ప్రకటించడానికి నిన్ను నన్ను కూడా ఆయన పాత్రలుగా ఆయన ఎంపిక చేసుకుంటూ ఉన్నాడని. ప్రియమైన దేవుని వారులారా, నీవు నేను మనమందరమును కూడా చీకటిలో ఉన్నామో, మనలందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును బట్టి వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వచ్చి సంఘములో పెట్టి మనలను పోషించాడు ఆయన వాక్యము ద్వారా. అయితే ఇప్పుడు మనము బలపడి ఆయన రాజ్య సువార్తను తీసుకుని మనం ఏం చేయాలి? ఇంకా ఎందరికైతే సువార్త అందదో వారందరికీ కూడా సువార్తను మనము ప్రకటించవలసిన వారమై ఉండి ఉన్నాము. ఆ సువార్తను ప్రకటించిన తర్వాతే అంతము వస్తుంది, వీటన్నిటికీ కూడా ముగింపు రానై ఉన్నది. కాబట్టి ఆయన ఎంతగానో ఈ లోకములో ఉన్నటువంటి బాధలన్నిటిని కూడా ముగించటానికి, ఆయన ఈ రాజ్య సువార్తను ప్రకటించడానికి నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనలందరినీ కూడా ఆయన ఎంతగానో వినియోగించుకుంటూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామనంటే, మన ఘనత కొరకే, మన నామము ఘనత కొరకే ప్రయాసపడతా ఉన్నాము. కానీ దేవుని నామాన్ని కొరకు, ఘనత కొరకు మనము ప్రయాసపడట్లేదు. ఆదికాండము 11వ అధ్యాయములో మనకు కనబడేది ఏముందని అంటే, బాబేలు గోపురం. ఆ ప్రజలందరినీ కూడా ఏం చేస్తూ ఉన్నారని అంటే, అయ్యో నోవాహు కాలములో, మన పితరుల కాలములో ఇటువంటి జలప్రలయం వచ్చింది, ఇక అలాంటిది వచ్చినా మనము దాని నుండి కాపాడుకోవడానికి ఒక ఎత్తైనటువంటి గోపురాన్ని కడదాము, మన పేరు కొరకు దానిని నిర్మిద్దాము అని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నారని. ఆనాటి ప్రజలు వలె నేటి దినములలో ఉన్నటువంటి మనమును కూడా మన ఘనత కొరకే జీవించుతున్నాము తప్ప దేవుని ఘనత కొరకు మనము జీవించట్లేదు. కానీ మనం ఎలా జీవించాలంటే దేవుని ఘనత కొరకు జీవించాలి. తదుపరి అధ్యాయము 12వ అధ్యాయములో అబ్రాహాముని పిలిచి అంటా ఉన్నాడు, నేను చూపించే దేశానికి వెళ్ళాము, నేను నీ నామాన్ని ఏం చేస్తాను? హెచ్చిస్తాను. ఎంత గొప్పగా ఆయన చెబుతున్నాడు చూడండి. ఆయన మాట మనము విని మనం చేస్తే ఆటోమేటిక్గా ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. మనం చేయవలసింది ఆయన పని, ఆ తదుపరి ఆయన మన పని ఆయన చేస్తాడు. ఇది ఒక చిన్న సూత్రము. దీన్ని గనక మనము ఫాలో అవుతే ఖచ్చితముగా ఉన్నతమైనటువంటి మేలులో మనము నొందుకోవచ్చు. కాబట్టి దేవుని పని మనము చేసినట్లయితే ఆయన మన పని ఆయన చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏది చేసిన ఈ లోకములో ఆయన నామ ఘనత కొరకు నీవు చెయ్యి,
నిన్ను ఆయన ఘనపరుస్తాడు, నిన్ను ఆయన హెచ్చిస్తాడు. కానీ ఈ రోజుల్లో, ఈనాటి దినాలలో మనమందరమును కూడా ఏ రీతిగా జీవిస్తున్నాము? సంపూర్ణ భక్తిని ప్రక్కన పాడేస్తాము. ఆయన ఎదుట అక్రమముగా నడుచుకుంటూ ఉన్నాము. మన ఇష్టానుసారముగా మనం తిరుగులాడుతూ దేవుని నామానికి అవమానము తెచ్చేటువంటి వారముగా మనం జీవిస్తున్నాము. ప్రభు అంటా ఉన్నాడు, ఏమన్నానంటే, రోమీలకు రాసిన పత్రికలు అంటా ఉన్నాడు 2:24 వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ఏంటంటే మీ వలననే కదా. ఏమవుతుందండి? దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. మనం ఆయన నామఘనత కొరకు జీవించటం మానేసి మన నామఘనత కొరకు మనము జీవిస్తూ ఉన్నాం. మన పనిలో మనము బిజీ అయిపోతూ ఉన్నాము, కానీ ఆయన పనిని మనము నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాము. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారు, ఆ యొక్క ఎవరినండి, లూకాసు వార్త 16వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో 26వ వచనాన్ని కనుక మనం తెరిచి చదివినట్లయితే, అక్కడ నోవాహు దినముల వలె ఉంటాయంటండి, రాకడ సమీపంలో ఉండవలసినవి. ఒకసారి చదువుదాము. నోవాహు దినములలో ఏంటండి జరిగినట్టు మనుష్య కుమారుడు ఏంటండి దినములలోనూ జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళి దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికీయబడుతూ ఉండిరి. గమనించండి, నోవాహు దినము వలె ఉంటుందంటండి ఆయన యొక్క రాకడకు సమీపములో దినములో. ఇప్పుడు అవే జరుగుతూ ఉన్నాయి. ఆ దినాలలో ఎలా ఉన్నాయి? నోవాహు దినములో తింటున్నారు, త్రాగుచూ ఉన్నారు, పెండ్లికిస్తూ ఉన్నారు, పెండ్లి చేసుకుంటారు. అందులో తప్పేమీ లేదు, అదే జీవితము. కానీ ఆ ప్రజలు, ఆనాటి ప్రజలు వీటికే ప్రయారిటీ ఇచ్చారు, కానీ దేవుని యొక్క హెచ్చరికకు వారు ప్రయారిటీ ఇవ్వలేదండి. ఒక ఆయన నిలవబడి అంటా ఉన్నాడు, అయ్యా ఇదిగో మరి ఏమని, ఇదిగో జలప్రళయం వచ్చేస్తూ ఉంది, మీరందరూ కూడా మరి ఆయన వైపు తిరిగి చూడండి అని చెప్పేసి ఎంతగానో స్వార్థను ప్రకటిస్తే, వీళ్ళు ఎల్లవయ్యా మాకు చెప్పావులే అని చెప్పేసి మరి ఆ మాటను ప్రక్కన పాడేశారు. కానీ వీరికి ప్రాధాన్యత దేనికి ఇచ్చారని అంటే, దేవుని మాటకు కాదు, ఈ తినటానికి, త్రాగటానికి, పెండ్లి చేసుకోవడానికి, పెండ్లికి ఇవ్వటానికే వారు చూశారు. అంతే, సమస్య ప్రారంభమైంది. ఏమైంది? నశించిపోయారు. లోతు దినములో కూడా అదే జరిగింది. ఇంకా క్రింద వాక్యంలో కూడా లోతు దినములో కూడా అదే జరిగిందని. అప్పుడు కూడా వారు తింటున్నారు, త్రాగుతున్నారు, ఇంకా ఏం చేస్తున్నారంటే నాటుతూ ఉన్నారు, అమ్ముతూ ఉన్నారు, కొంటా ఉన్నారు, ఇల్లు కూడా కట్టుకుంటూ ఉన్నారు. తప్పు లేదు అవన్నీ కూడా చేసుకోవటంలో. కానీ దేవుని యొక్క మాట కంటే అవి మనకి తక్కువగానే ఉండాలి. ముందు మనము ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి, ఆయన మాటకు లోబడాలి. ఆ తదుపరి నువ్వు అమ్ముకో, నువ్వు కొను, నువ్వు ఇల్లు కట్టుకో, నువ్వు నాటు, తప్పులేదు. కానీ ఈ ప్రజలు, లోతులో దినములో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారనంటే అమ్ముతానే ఉన్నారు, కొంటానే ఉన్నారు, మరి ఇంకనూ కూడా నాటుతానే ఉన్నారు, అన్నీ కూడా చేస్తానే ఉన్నారు. కానీ దేవుని మాటను వారు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. ఏమైంది? నిర్లక్ష్యం చేశారు, నిర్లక్ష్యము చేయబడ్డారు. అవునా కదంటారు? దేవుని చేత నశించిపోయారు. ఆనాటి ప్రజల వల్లే నేటి దినములలో కూడా మనం ఆ రీతిగానే జీవిస్తూ ఉన్నాము. అటువంటి సందర్భాలు ఎదురవుతున్నాయి. అటువంటి దినములలోనే మనం ఉన్నాము. మనము తింటున్నాము, త్రాగుతూ ఉన్నాము, అలాగనే పెళ్లి చేసుకుంటున్నాము, పెండ్లికి ఇచ్చుకుంటూ ఉన్నాము, అన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ప్రయారిటీ ఇస్తున్నాము తప్ప దేవుని మాటకు మనము ప్రయారిటీ ఇవ్వట్లేదు. దేవుని మాటకు మనము ప్రయారిటీ, ప్రాధాన్యత మనం ఇవ్వవలసినటువంటి వారమై ఉండి ఉన్నామని. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని పని నా పని అని చెప్పేసి ముందు ఆయన పని కనుక నీవు చేయగలిగితే ఆయన నీ పని ఆయన చేయగలడు. నీవు ఈ లోకములో ఉన్నటువంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత మనం ఇస్తా ఉన్నాము. నీ లోకములో ఎక్కువగా ఏంటండి, వ్యాపారానికి, పిల్లలకి, మ్యారేజ్కి, ఎడ్యుకేషన్కి అవి కలిగి ఉండడంలో తప్పులేదు. కానీ దేవుని మాట కంటే, దేవుని పని కంటే అవి గనక ఎక్కువైతే అక్కడే వస్తుందన్న సమస్య. ఆ సమస్య రానివ్వకుండా వీటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి ముందు నీవు దేవుని పని కనుక కలిగి ఉంటే ఆయన నీ యొక్క ఉన్నతమైనటువంటి నీ కార్యాలను ఆయన చేస్తాడు. ఆయన పని ఏమిటి అని అంటే, ఈ లోకములో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి ఒక్క కన్నీటిని మరి ఆయన చూడలేకుండా ఉన్నాడని.
వేదన, ఎక్కడ చూసిన మరణాలు, ఎక్కడ చూసిన భూకంపాలు, ఎక్కడ చూసినా ఈ యొక్క నేచురల్ కెలామిటీస్, ఇవన్నీ కూడా ముగింపుకు ఆయన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడని. నిన్నటి దినాన ఒకరు మరణిస్తే నేను వెళ్ళడం జరిగింది. నిజంగా నా హృదయం ఎంతో చలించిందండి. ఎందుకనంటే 40 సంవత్సరాల వయసు ఉంటుందేమో ఆయనకి, చనిపోయాడు. కానీ చనిపోయిన తర్వాత ఆయన జీవించిన జీవిత విధానము మరి అది నాకైతే తెలియదు. కానీ ఆయన మరణించిన తర్వాత ఏం జరిగిందని అన్నాడు, 2 బిడ్డలు అనాథలైపోయారు. ఎంతమంది? 2 బిడ్డలు. ఒకరేమో సంవత్సరము, ఒకరేమో 4 సంవత్సరాలు. ఒక బిడ్డేమో తన తల్లిని ఆనుకుని అలాగే ఉంది. కుమారుడైతే మరణించినటువంటి అక్కడ పడుకోబెట్టారు, ఈ ప్రక్కన ఒక కుర్చీలో కూర్చుని చూస్తూ ఉన్నాడు. ఏం తెలియదు పాపం ఆయనకి, ఆ కుమారుడికి. తండ్రికైనా ఏం జరుగుతుందో తెలుసు అంటారా? లేదండి. నిజంగా ఎంత బాధ అనంటే, నిజంగా నాకు అనిపించింది, ఆ స్థలంలో నా కుమారుడు ఉంటే ఏంటి అంటే దాని అర్థం ఏంటండి? ఈ మరణము ఎంత వేదనను కలుగు చేస్తుందో చూడండి. ఈ లోకములోనివన్నీ కూడా నిజముగా దేవునికి హృదయానికి ఎంతో గాయములు కలుగుతూ ఉన్నాయి. బాధను అనుభవిస్తూ ఉన్నాడు. వీటన్నిటికీ కూడా ముగింపు పలకాలని ఆయన కోరుతా ఉన్నాడు. దానికి ఏంటి అనంటే, ఈ సువార్త సకల జనములకు ప్రకటింపబడాలి. ఆయన సువార్తను ప్రకటించిన తర్వాత ఎంత వేగముగా వెళితే అంత వేగముగా ఆయన రావాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అందుకనే ఆయన సువార్తను విరివిగా తీసుకుని వెళ్ళడానికి నిన్ను నన్ను మనలందరినీ ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను మనమందరమును కూడా, ఈ లోకమంతా కూడా అన్యాయముతో నింపబడింది, ఈ లోకమంతా కూడా ధనాపేక్షతో నింపబడింది, ఈ లోకమంతా కూడా అవినీతితో నింపబడింది, ఈ లోకమంతా కూడా సక్సెస్ఫుల్గా బిజినెస్లో నమ్మకంగా బాగా ఎదిగారు. కానీ ఎలాగా? అన్యాయము చేసి. ఇటువంటి సందర్భాలలో, ఇటువంటి పరిస్థితులలో నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయన దృష్టిలో సంపూర్ణ భక్తి కలిగి, ఆయన దృష్టిలో మాన్యము కలిగి యథార్థముగా ప్రవర్తించమని మనల్ని కోరుతూ స్వార్థను ప్రకటించమని మనల్ని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడని. ఇది ఆయన దృష్టికి మంచిదే. కానీ మనము దానిని ప్రక్కన పెట్టి మనం ఎంతగానో ఈ లోకంలో ఉన్నటువంటి వాటినే మన దృష్టితోనే మనం చూస్తూ ఉన్నాము, ఫెయిల్ అయిపోతూ ఉన్నాము. కానీ ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, నేను చూచేది మీరు చూస్తారా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి ఆయన చూచేది మనము కూడా ఆయన కన్నులతో ఈ లోకాన్ని మనం చూడాలి. ఏది చేసినప్పటికీ ఇతరులకు మనము స్వార్థను ప్రకటించే వారంగా ఉండాలి. ఒక వ్యాపారము నువ్వు తలపెట్టావా, ఆ వ్యాపారములో నీ యొక్క దగ్గరకు వచ్చేటువంటి కస్టమర్గా చూడకూడదు. అతను ఎలా చూడాలి? ఒక ఆత్మను రక్షించేవారుగా అతన్ని మనము దేవునికి ఒక బిడ్డగా మనము చూడాలి. అతను ఎలా చూడకూడదు? కస్టమర్గా కాదు. అతను ఎలా చూడాలి? ఒక ఆత్మ, దేవుని కొరకు రక్షించబడేటువంటి ఆత్మగా మనము చూడాలి. అలా ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు వారికి మనము పరిచర్య మనం చేయగలము. మొట్టమొదటిగా నీ వ్యాపారంలో ఏది చేసినప్పటికీ నీవు ఆయన పని నువ్వు చేయి, ఆయన నీ పని ఆయన చేస్తాడు. ఆ రీతిగా మనమందరమును కూడా ఈ లోకములో ఉన్నటువంటి ఈ బాధలు, వేదనలు, ఈ కెలామిటీస్ ఇవన్నిటినీ మరి ముగింపు ఆయన తీసుకుని వచ్చి యుగములు కూడా నిత్యము సంతోషము కలిగి జీవించేటువంటి ఆ రాజ్యములో నిన్ను నన్ను మనలందరిని కూడా పెట్టడానికి ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి బాధలన్నిటికీ కూడా ముగింపు ఆయన పలకాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. గనుక ఆయన చూచేది ఏంటి అంటే, ఈ లోకమనంతటికి కూడా సువార్త ప్రకటింపబడాలి. అటు తర్వాతే అంతము వస్తుంది, అటు తర్వాత ఆయన రాకడ సమీపిస్తుంది. ఆయన రాకడ మరి సమీపించడానికి నీవు నేను మనమందరమును కూడా ఆయన కన్నులతో ఈ లోకాన్ని చూచి నశించిపోతున్నటువంటి ఆత్మలను వెదకి మరలా ఆయన యొద్దకు నడిపించటానికి నీవు నేను కూడా ఆయన సువార్తను ప్రకటించేటువంటి వారముగా మనం ఉందాము. తినటము, త్రాగటము, పెండ్లాడటము వీటికి కాదు మనము ప్రయారిటీ ఇవ్వాల్సింది. సంపాదనకు కాదు ప్రయారిటీ ఇవ్వాల్సింది. ఘనత కొరకు కాదు, పేరు సంపాదించుకోవటంకు కాదు. నేను నా దేవుని పనిలో ఉన్నాను, ఆయన పనినే నేను ముట్టిస్తాను, ఆయన పని నా పని అని చెప్పి ఆయన పనిని పనిగా నువ్వు చేసుకుని ప్రాధాన్యత ఆయనకిచ్చి నువ్వు నడిచిన ఎడల నిన్ను ఆయన విడిచిపెట్టాడు, నీ పని ఆయన చేస్తాడు. నీకు రావాల్సినటువంటి ప్రాఫిట్, నీకు రావాల్సినటువంటి లబ్ధి ఆయన నీకు కలుగు చేస్తాడు. కాబట్టి నీవు నేను మనమందరము కూడా ఈ లోకములోనే కాదు ఆ లోకములో కూడా జీవముతో నింపబడి నడిపించబడాలంటే మనం చేయవలసింది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక
4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాము. అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనము. అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటా ఉన్నాడు, ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టావు, నువ్వేం చేయాలంటే దేవభక్తి విషయంలో నీకు నీవే ఒక సాధకముగా ఉండవు అని చెప్పేసి అంటా ఉన్నాడు. తర్వాత అంటున్నాడు, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరం అవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. దైవభక్తి ఈ లోకములో మనము కలిగి ఉండాలి. దేవుని దృష్టికి అదే అనుకూలమైనది. సంపూర్ణమైన భక్తియో మాన్యతయో మనము కలిగి యథార్థముగా ఆయన ఎదుట, ఆయన కన్నుల ఎదుట మనం నడవాలి. అదే ఆయనకు అనుకూలమైనది, అదే ఆయనకు మంచిది. కాబట్టి మనుషుల ఎదుట ఘనత పొందాలని, మనుషుల ఎదుట మెప్పు పొందాలని, పేరు పొందుకోవాలని, లేకపోతే నేను నీతిమంతుణ్ణి అని చూపించుకోవడానికి నీవు జీవించొద్దు. వారి ఎదుట నీవు ఆ రీతిగా మరి ఉండడానికి ప్రయాసపడొద్దు. అలాగునే మరి ఈ లోకములో ఉన్నటువంటి వాటిని మనం చూచి మోసపోవద్దు. దేవుని కన్నులతో ఈ లోకాన్ని మనం చూద్దాము. ఈ లోకములో ఆయన దృష్టికి అనుకూలమైనటువంటి దానిని మనము చేసి ఆయనకు ఇష్టమైనటువంటి బిడ్డలముగా జీవిద్దాము. అటువంటి ధన్యకరమైన జీవితాన్ని నీకు నాకు మనందరికీ దేవుడు అనుగ్రహించాలన్నదే నా ప్రార్థన. కాబట్టి దైవ భక్తి నిరర్ధకము కాదు, అది ఎప్పుడు కూడా ప్రయోజనమే. చాలామంది అంటూ ఉంటారు, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళడం, ప్రార్థన ఎందుకు చేసుకోవటము, ఏ దేవుని మందిరంలోనే ఉన్నాడా దేవుడు, ఇక్కడ లేడా, కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారని చాలా ట్రిక్కీగా. వారి కన్నులతో నీవు చూడొద్దు, దేవుని దృష్టితో నీవు ఈ లోకాన్ని చూడవు. అనంతరము ఆయనకు అనుకూలమైనది నీవు చేసి ఆయనకి ఇష్టలుగా జీవిస్తావని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అటువంటి ధన్యత మనలందరికీ దేవుడు దయచేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడా మీకే వందనములయ్యా, ఇంతవరకు మాకు ఎంతో నీవు తోడై ఉండి మమ్మల్ని నడిపించావు. మరి మేమందరమును కూడా నీవు చూచేది మేము కూడా చూడడానికి సహాయం చేయండి. ఈ లోకములో మేము ఎంతగానో మేము ఘనత అని అనుకునేది నీ దృష్టికి అసహ్యం అని మేము నేర్చుకున్నాము. కాబట్టి ఈ లోకములో ఉన్నది ఏది కూడా శాశ్వతము కాదని, ఈ లోకములో మా ఘనత, మా పేరు, మా ప్రఖ్యాత, మా బలము, మా యొక్క అందము శాశ్వతము కాదు. మేము గురి తిరిగి ప్రభువా నిత్యము ఉన్నటువంటి మిమ్ములను ప్రేమించుచు మీకు ప్రయారిటీ ఇస్తూ మీకు అనుకూలమైనది, మీ దృష్టికి ఎంతో మంచిదిగా మరి ఉన్నది మేము చేసి నీకు ఇష్టమైనటువంటి బిడలముగా జీవించటం మాకు నేర్పమని, దైవ భక్తి కలిగి ఈ లోకములో ప్రభువా ఎవరైతే మరి ఇదిగోనైనా మరి ఉన్నారో లోకములో మరి ప్రతి వారిని కూడా మేము ప్రేమతో మేము చూడడానికి, ప్రేమను కనపరచడానికి, ప్రేమను మరి ప్రేమించడానికి మాకు సహాయం చేయండి. ఆ రీతిగా మేము నడిచి ధన్యులగుతూ నీ సువార్తను తుదముట్టించేటువంటి భాగ్యము మాకు ఇవ్వమని, మీ యొక్క ప్రియకుమారుని యేసు నామాన్ని మేము చాటించి ఈ లోక రాజ్యమును మరి ఈ లోకమునంతటిని కూడా మరి ముగింపుకు మరి మేము తీసుకొచ్చుటకు మీ పనులు మమ్మల్ని వినియోగించుకుని మహిమ తెచ్చుకున్నామని, మీ రాకకే మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములు అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. అందరము లేచి నిలవబడినట్లయితే